ఓకే అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో దీనికన్నా ముందు అసలు చెక్కింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. అది ఎలాగా అంటే ఇదిగోండి, ఇలా డబుల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అసలు మనం సరిగ్గా మనం అనుకున్న షేప్లు కరెక్ట్గా కుట్టుకున్నామా లేదా, ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాక ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ని అటాచ్ చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇలాగా రొటేషన్ ఆపోజిట్లో పెట్టాలి. దీనికి ఇది ఆపోజిట్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ కుట్టేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మొదలు పెట్టేసి నడుము వరకు కుట్టాలి. ఆర్మ్ హోల్ దగ్గర పెట్టేటప్పుడు చూడండి, రెండు ఈక్వల్గా ఇలా సమానంగా ఉండేలా పెట్టేసుకొని ఇక్కడ ఏదైతే పాదం వరుస మనం కుట్టుకున్నామో అదే దాని మీద ఇక్కడ కొంచెంగా రఫ్ కొట్టుకొని ఇదిగోండి ఇలా కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ కుట్టేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మొదలు పెట్టమన్నాను కాబట్టి ఇదిగోండి ఆర్మ్ హోల్ దగ్గర మొదలు పెట్టేసి ఇలా కొంచెంగా కుట్టాలి. కింద ఉన్న క్లాత్ని కానీ పైన ఉన్న క్లాత్ని కానీ ఇలా లాగడం కానీ సాగదీయడం కానీ ఏం చేయొద్దు. ఇలా పెట్టి షేప్ పడితో కుట్టుకోండి. ఇలాగ ఇప్పుడు ఎక్కడైతే స్లోప్ వచ్చిందో స్లోప్ వరకు ఎక్కడ నేను క్లాత్ని కానీ నీడిల్ కానీ డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ స్లోప్ వచ్చింది. ఈ స్లోప్ వచ్చిన దగ్గర ఏం చేస్తారంటే కొంచెం నీడిల్ని ఏం చేస్తారు ఇక్కడ ఇలా పెట్టేసి పాదాన్ని లిఫ్ట్ చేసేసి ఈ క్లాత్ మొత్తాన్ని మన వైపు ఇలా తిప్పుకొని మళ్ళీ అటాచ్ చేసుకోవడమే. ఇలా చేసుకోవడం వల్ల ఆర్మ్ హోల్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి. చూడండి, ఎక్కడైనా ఎక్కువ తక్కువ వచ్చిందేం, ఇది విన్న వేస్ట్ క్లాత్ కదా, మెయిన్ క్లాత్, అది కట్ చేసేసి మీకు చూపిస్తాను. చూడండి ఎక్కడైనా క్లాత్ ఎక్కువ తక్కువ వచ్చిందా, ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువ తక్కువ రాలేదు, అలాగే నడుము దగ్గర ఎక్కువ తక్కువ రాలేదు. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ కుట్టేటప్పుడు నడుము దగ్గర మొదలు పెట్టేసి ఆర్మ్ హోల్ వరకు కుడతారు. ఇది రైట్ సైడ్ పార్ట్. సో ఈ పీస్ని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ అలాగే పెట్టేసి ఇదిగోండి ఇలాగ నడుము దగ్గర స్టార్ట్ చేసేసి ఇక్కడ కొంచెంగా రఫ్ కొట్టేసుకోండి. ఇలా రఫ్ కొట్టేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ కూడా మళ్ళీ స్లోప్ వచ్చే వరకు నార్మల్గా కుట్టేసి స్లోప్ దగ్గరకు వచ్చేసిన తర్వాత సూదిని పెట్టేసి పాదాన్ని లిఫ్ట్ చేసేసి ఇదిగోండి క్లాత్ మొత్తాన్ని ఏం చేస్తారు, ఎటువైపు అయితే మనం స్టిచ్ వేయాలో అటువైపు సరిగ్గా పెట్టుకుంటాం వేసుకుంటాం. ఇంతే అండి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ స్టిచ్ చేసుకోవడం, అటాచ్ చేసుకోవడం. చూడండి, మనం ఎటువంటి షేప్స్ కప్ షేప్స్ పెట్టకపోయినా షేప్ చక్కగా వచ్చింది. ఈ పైన స్టిచ్ అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకుంటారండి, కన్వీనియన్స్ బట్టి. కావాలి అనుకుంటే వేసుకుంటారు, లేదు అనుకుంటే లేదు. ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి.